హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము గ్రేడియంట్ టూల్ గురించి తెలుసుకుందాం. గ్రేడియంట్ టూల్ వచ్చేసి ఈ ఎరేజర్ టూల్స్ కింద ఇక్కడ లొకేట్ అయి ఉంటుంది. ఐకాన్ కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో గ్రేడియంట్ అంటే మీరు నేమ్ వినే ఉంటారు. సో మిక్సింగ్ ఆఫ్ మల్టిపుల్ కలర్స్ మిక్స్ అయి ఉంటే దాన్ని మనం గ్రేడియంట్ అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ టూల్ తీసుకోగానే ఇక్కడ మనకు పైన ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చేసి మనం గ్రేడియంట్ అనే ఆప్షన్ లో ఉన్నాం. మీరు ఓల్డ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంటే ఇలాంటి ఆప్షన్ ఏమి ఉండదు మీకు. ఇక్కడ నార్మల్ గా గ్రేడియంట్ అనే ఉంటుంది. సో ఫస్ట్ డైరెక్ట్ గా నేను బ్యాక్గ్రౌండ్ పైన కాకుండా ఒక లేయర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఫోర్గ్రౌండ్ లో బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి. అందుకే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు కలర్ బాక్స్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్, ఇక్కడ వైట్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోర్గ్రౌండ్ లో రెడ్ కలర్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, చూడండి, రెడ్ వైట్ కనిపిస్తుంది. నేను బ్యాక్గ్రౌండ్ లో వైట్ కాకుండా బ్లూ తీసుకుంటాను. చూడండి, రెడ్ బ్లూ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఫోర్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఏముంటే ఫస్ట్ మనకు అదే కనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ 5 మనకు ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి 5 గ్రేడియంట్ స్టైల్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ అంటారు, సెకండ్ వన్ రేడియల్ అంటారు, థర్డ్ వన్ వచ్చేసి యాంగిల్ గ్రేడియంట్, ఫోర్త్ వన్ వచ్చేసి రిఫ్లెక్ట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డైమండ్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ లీనియర్లో ఇప్పుడు ఇక్కడ లేయర్ తీసుకున్నాను కదా, ఇక్కడ డ్రాగ్ చేసి చూపిస్తా చూడండి. సో జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేస్తే మనకు ఇలాంటి ఐకాన్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఇక్కడేమో ఫోర్గ్రౌండ్ నుంచి తీసుకుంది, ఇటేమో బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకుంది. ఇప్పుడు ఈ సర్కిల్, ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ కాకుండా నాకు వేరే కలర్ కావాలి అంటే ఈ సర్కిల్ పైన డబల్ ట్యాప్ చేయండి, మనకి ఇక్కడ కలర్ పిక్కర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ కూడా ఐకాన్ పైన డబల్ ట్యాప్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచే తీసుకోవచ్చు. అండ్ ఇది మూవ్ కూడా వేసుకోవచ్చు. ఈ సర్కిల్ని పట్టుకొని ఇలా మూవ్ చేయొచ్చు అనమాట. ఇలా చిన్నగా పెద్ద కూడా వేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఈ డైమండ్ అనేది మధ్యలో ఉంది కదా, ఈ ఐకాన్ మీరు ఇటు సైడ్ డ్రాగ్ చేస్తున్నారు అనుకోండి, ఇటు సైడ్ ఉన్న ఆరెంజ్ కలర్ అంతా ఇటు సైడ్ ఓవర్కమ్ అవుతుంది అనమాట. అంటే ఎటు ఈ డైమండ్ ఐకాన్ తీసుకెళ్తుంటే అటు సైడ్, ఇటు సైడ్ ఉన్న కలర్ అటు సైడ్ని డామినేట్ చేస్తుంది. ఓకే, ఇది మధ్యలో ఉంచితే రెండు ఈక్వల్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనము ఏ స్టైల్లో ఉండి తీసుకున్నామంటే లీనియర్ స్టైల్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ వచ్చేసి రేడియల్. ఈ రేడియల్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది ఒక సర్కిల్ అనమాట. ఓకే, సర్కిల్ చూడండి. సో ఈ సర్కిల్ని మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో వచ్చిన గ్రీన్ కలర్ చూడండి, ఫ్రంట్లో ఉన్న కలర్ వచ్చింది, చుట్టూ ఏమో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న కలర్ వచ్చింది ఆరెంజ్ కలర్. దాన్ని రివర్స్ చేసుకోవాలంటే ఇక్కడ రివర్స్ ఉంది కదా, రివర్స్ పైన క్లిక్ చేస్తే కలర్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట, రివర్స్ అయిపోతాయి. మళ్ళీ రివర్స్ పైన టిక్ చేస్తున్నాను. థర్డ్ వన్ వచ్చేసి యాంగిల్ అనమాట. చూడండి, ఈ యాంగిల్ కూడా సేమ్ 180 డిగ్రీస్ ఎలా ఉంటుందో మనకు అలా ఈ యాంగిల్ అనేది ఉంది. సో ఇలా మనం యాంగిల్ తో ఇలా కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఒక స్టైల్, ఇది ఒక మోడ్ అనుకోవచ్చు. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి రిఫ్లెక్ట్ అనమాట. ఈ రిఫ్లెక్ట్ చూడండి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి డైమండ్ అనమాట. ఇది డైమండ్ షేప్ లో ఉంటుంది. మీరు ఈ డైమండ్ షేప్ ని ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇలా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ 5 స్టైల్స్ అనుకోవచ్చు లేదా 5 మోడ్స్ అనుకోవచ్చు మనకు ఈ గ్రేడియంట్ లో ఉంటాయి. ఇంతకు మించి ఏముండవు. ఈ 5 అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ డిటర్ అంటే ఏంటంటే మనం ఎందుకు టిక్ చేస్తాము అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి నాయిస్ కానీ ఏమి ఉండకుండా ఈ డిటర్ అనేది మనకు టిక్ లో ఉంటే బెటర్ అనమాట. ఓకే, ఇక్కడ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి పర్స్పెక్చువల్ అని ఉంది. ఓకే, సో ఆ పర్స్పెక్చువల్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ స్మాల్ ఈ డిఫరెన్స్ అనేది చూడండి. ఓకే, పర్సెప్చువల్ లో పెట్టినప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. నెక్స్ట్ లీనియర్ వచ్చేసి కొంచెం కలర్ ఇంక్రీజ్ అయింది. ఓకే, తర్వాత క్లాసిక్ అనేది మనకి ఈ విధంగా అనిపిస్తుంది. అండ్ స్మూత్ అనేది మనకి ఈ విధంగా మెడ్జ్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ వన్ వచ్చేసి స్ట్రైప్స్ అనమాట. ఈ స్ట్రైప్స్ మాత్రమే మీరు చూడగలుగుతారు. చూడండి, ఈ డిఫరెన్స్ అనేది మనకి ఏ విధంగా ఎంత మంచిగా కనిపిస్తుంది. మిగతా ఈ 4 కూడా మీరు చూడలేరు అనమాట. అంటే మీరు మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తేనే కనిపిస్తుంది. సో ఈ క్లాసిక్ గ్రేడియంట్కి అండ్ గ్రేడియంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడియంట్కి నేను ఇక్కడ లేయర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా డ్రా అయ్యగానే ఆటోమేటిక్గా లేయర్ వస్తుంది. ఓకే, విత్ మాస్క్ బాక్స్. కానీ క్లాసిక్ గ్రేడియంట్కి ఏంటంటే నేను కంపల్సరీగా లేయర్ అనేది తీసుకోవాలి. సో చూడండి, తీసుకొని ఇలా డ్రా చేయాలి. ఆ లేయర్ 1 పైన, అంటే మనం ఏ లేయర్ అయితే తీసుకుంటామో ఆ లేయర్లోనే మనకి గ్రేడియంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. అండ్ అడిషనల్గా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ కూడా వచ్చింది చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇది గ్రేడియంట్లో కూడా ఉంటుంది. ఫస్ట్ మనం గ్రేడియంట్లో చూద్దాం. ఇక్కడ గ్రేడియంట్ ఉంది కదా, ఈ గ్రేడియంట్ ఉన్నప్పుడే ఇక్కడ ఐకాన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఈ బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఇవేంటంటే బై డిఫాల్ట్గా ఉంటుంది. అంటే మనము రెగ్యులర్గా ఫోటోషాప్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఫాస్ట్గా కొన్ని స్టెప్స్ తీసుకోవాలంటే
ఇవి డిఫాల్ట్గా ఇచ్చారు. మనకి ఇప్పుడు బ్లూస్ కావాలనుకోండి, ఇక్కడ బ్లూస్ అని ఉంది. ఈ బ్లూస్ పైన క్లిక్ చేస్తే ఆ బ్లూస్లో ఉండే షేడ్స్ ఇవి చూడండి. ఇక్కడ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇక్కడ ఒక గ్రేడియంట్ ఉంది చూడండి. ఇక్కడ బ్లూనే ఉంది, ఇక్కడ బ్లూనే ఉంది. ఇది ఒక కాంబినేషన్ అనమాట. ఓకే, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇది ఒక కలర్ కాంబినేషన్. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఇది ఒక కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఇవి కాకుండా బ్లూస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్స్ ఉన్నాయి. ఓకే, పర్పుల్స్ చూడండి ఇది. సో ఈ బ్యాక్గ్రౌండ్. సో ఇలా మనకు ఫాస్ట్గా అంటే మనం క్విక్గా మనం ఓన్గా చేసుకోకుండా ఇలా క్విక్గా వేసుకోవాలంటే బై డిఫాల్ట్గా ఉన్నాయి యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం కూడా ఓన్గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ బేసిక్స్ అని ఒక ఫోల్డర్ ఉంది కదా, ఆ బేసిక్స్ అనే ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ బాక్స్ ఏంటి, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉండే ఫస్ట్ వన్ ట్రాన్స్పరెంట్. ఇది ట్రాన్స్పరెంట్ అనమాట. ఇది ఓన్లీ ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ మాత్రమే తీసుకుంటుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్పరెంట్ ఉంది. మిగతా ఏరియా అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కలర్ అనేది ఇక్కడ రివీల్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కదా, కొంచెం దూరం వరకే ఉంటుంది. మిగతా ఏరియా అంతా కూడా ట్రాన్స్పరెంట్ కాబట్టి అక్కడ ఏమి ఉండదు, పిక్సెల్స్ ఉండవు. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి బై డిఫాల్ట్గా బ్లాక్ అండ్ వైట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్స్ అనే ఫోల్డర్లో మనకు బేసిక్గా ఉండేది. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం క్లాసిక్ గ్రేడియంట్ అనేది చూద్దాం. ఇక్కడ మనకు ట్రాన్స్పరెన్సీ అనేది కొత్తగా వచ్చింది. ఓకే, ఈ ఆప్షన్ టిక్లో ఉంది. ఓకేనా, సో నేను లేయర్ తీసుకోవాలి కదా, ఫస్ట్ లేయర్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ బేసిక్స్లో సెకండ్ వన్ ఉంది కదా. సో ట్రాన్స్పరెంట్ అంటే ఓన్లీ రెడ్ ఉంది, ఫోర్గ్రౌండ్ ఉంది, మిగతాదంతా ట్రాన్స్పరెంట్ ఉంది. ఇప్పుడు నేను ఇట్లా డ్రా చేస్తుంటే ఇక్కడ రెడ్ వచ్చింది, మిగతాదంతా ట్రాన్స్పరెంట్ కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఆన్లో ఉంది. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ టిక్లో ఉంది కదా. సో టిక్లో ఉన్నందుకే మిగతాదంతా కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న వైట్ కనిపిస్తుంది, అంటే ట్రాన్స్పరెంట్ అనేది యాక్టివేట్లో ఉంది. ఇప్పుడు ట్రాన్స్పరెన్స్ ఆఫ్ చేస్తాను అనుకోండి, చూడండి ఇక్కడ ఆల్రెడీ ఐకాన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ మొత్తం రెడ్ తీసుకుంది. ఇప్పుడు నేను డ్రా చేస్తాను అనుకోండి, చూడండి కంప్లీట్ రెడ్ వచ్చేసింది. ఓకే, సో ఈ ఫోటో పైన గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం. ఓకే, జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే గ్రేడియంట్తో చాలా వేయొచ్చు. అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఈ టూల్ గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం అవసరమో అది మాత్రమే నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోటోలో సో ఈ మధ్యలో బ్లూ ఉంది కదా, ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఇలా రఫ్గా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డబల్ ట్యాప్ చేసేసి ఇక్కడ ఉన్న కలర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, తన ఫేస్ పైన ఉన్న కలర్ని. ఓకే, ఇక్కడ కలర్ వచ్చింది కదా, దీన్ని కొంచెం హెవీగా తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ అమౌంట్ తీసుకొని ఓకే అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇది లీనియర్ అనే మోడ్లోనే ఉన్నాం కదా. సో లీనియర్ స్టైల్లో మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇలా తీసుకోవచ్చు అనమాట, ఎటైనా తీసుకోవచ్చు. సో నేను ఇటు సైడ్ నుంచి కొంచెం తీసుకుంటున్నాను. మనం ఇట్లా బయటకు కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇట్లా బయటకు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇది కంప్లీట్గా ఇలా బయటకు కూడా తీసుకురావచ్చు. ఓకే, సో అది మనకు ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు ఇలా పెట్టేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తున్నాను కిందకి. ఓకే, తన ఫేస్ పైకి కూడా అది రిఫ్లెక్ట్ అయ్యేటట్లు నేను చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ బ్లెండింగ్ మోడ్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఫస్ట్ నార్మల్గా నేను మీకు బ్లెండింగ్ మోడ్స్ అనే టాపిక్లో బ్లెండింగ్ మోడ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఇప్పుడు చూడండి, జస్ట్ ఇలా ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు అక్కడ చేంజ్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ కలర్ డాడ్జ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఈ కలర్ డాడ్జ్ తీసుకొని సో ఇప్పుడు ఈ రిఫ్లెక్ట్స్ అనేది చూడండి, ఈ రిఫ్లెక్ట్ అనేది సో ఏ విధంగా సరిపోతుందో నేను అంత తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఓకే, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో అతని ఫేస్ పైన కూడా ఇక్కడ మీరు ఫేస్ పైన కూడా అబ్జర్వ్ చేస్తే ఆ ఫేస్ పైకి కూడా గ్రేడియంట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి, ఇక్కడ ప్రాపర్టీస్ వచ్చాయి కదా. సో ఈ ప్రాపర్టీస్లో చూస్తే మీకు ఇక్కడ యాంగిల్ ఉంది. సో చూడండి, ఇప్పుడు నేను యాంగిల్ చేంజ్ చేస్తుంటే ఆ రొటేట్ అవుతుంది లైన్ అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాంగిల్ ఇక్కడ ఓకే, సో అట్లా వదిలేస్తున్నా. స్కేల్ ఉంది కదా, సో ఈ స్కేల్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకొస్తున్నా ఈ లైన్ని. సో ఇక్కడ స్కేల్ చూడండి, ఇప్పుడు 110 ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇలా, అంటే ఇప్పుడు మనం ఇంతసేపు హ్యాండ్తో అంటున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ స్కేలింగ్ చేస్తాం అనమాట అప్పటి నుంచి. సో ఇలా మనం ఓన్గా కూడా స్కేల్ చేసుకోవచ్చు. చూడండి, స్కేల్ అనేది ఇప్పుడు మనం ఇక్కడ సర్కిల్లో పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేస్తుంటే అక్కడ స్కేల్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంటుంది. సో దీన్ని స్కేలింగ్ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ కిందకి తీసుకొస్తే అండ్ రివర్స్ అనేది మీకు తెలుసు, డిటర్ కూడా మీకు తెలుసు కదా. ఇక్కడ టైప్ ఉంది. టైప్ ఏంటంటే ఇది సాలిడ్లో ఉంది. ఇప్పుడు సాలిడ్ కలర్ కదా, సాలిడ్ కలర్ అని వింటుంటాం మనం, సాలిడ్ కలర్. ఓకే, సో ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ క్లిక్ చేస్తే నాయిస్ వస్తుంది కింద. సో చూడండి, నాయిస్ అనేది ఈ విధంగా వస్తుంది.
ఓకే. నాయిస్ ఏదైనా రావచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్‌లోనే ఎందుకు వచ్చిందంటే ఏదైనా రావచ్చు నాయిస్ అనేది. ఓకే. సాలిడ్ తీసుకుంటున్నాను. అండ్ సాలిడ్ అంటే సింగిల్ కలర్ అనమాట. ఇంకా కిందికొస్తున్నాం. మెథడ్ వచ్చేసి స్మూత్ ఉంది. ఓకే. సో, కిందికొస్తే మనకి ఇక్కడ 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇది మనకు తెలిసిందే ఇక్కడున్న సర్కిల్సే ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. ఈ సర్కిల్ బాక్స్ పైన డబుల్ ట్యాప్ చేస్తే మళ్ళీ మనకు కలర్ అనేది వస్తుంది. మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ రెడ్ ఉంది. బట్ ఇక్కడ రెడ్ కలర్ అనేది ఎందుకు తీసుకోవట్లేదు అంటే మీరు ఇక్కడ కింద చూడండి. ఓకే. ఇక్కడ ఒపాసిటీ అనేది 0. ఇక్కడ ఒపాసిటీ ఏం లేదు. ఇటు సైడ్ ఏం లేదు కదా! ఇక్కడ ఒపాసిటీ అనేది ఏం లేదు. అదే మీరు దీనికి తీసుకుంటే ఇప్పుడు ఈ బ్లూ ఉంది కదా! ఈ బ్లూకి తీసుకుంటే ఒపాసిటీ అనేది సో, చూడండి ఈ సర్కిల్ పైన ఇది అంటే ఒపాసిటీ లైన్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. దీనికి ఒపాసిటీ 100% ఉంది. అందుకే మనకి ఇక్కడ బ్లూ అనేది 100%లా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఒపాసిటీ తగ్గించాను అనుకోండి. మీకు కొంచెం ముందరకు తీసుకొస్తున్నాం. ఓకే. ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఈ బ్లూ కలర్ ఏరియా చూడండి. ఇప్పుడు ఒపాసిటీ ఇలా తగ్గిస్తున్నాను. చూడండి. తగ్గిపోతుంది. ఒపాసిటీ ఇంక్రీజ్ చేస్తా. ఇప్పుడు పెరిగింది. అదే మనకి ఇటు సైడ్ కలర్ చూస్తే ఇప్పుడు ఈ సర్కిల్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ ఒపాసిటీ అనేది 0. ఇక్కడ ఏం లేదు ఒపాసిటీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి. అప్పుడు రెడ్ కలర్ అనేది ఇంక్రీజ్ అయింది. చూడండి కింద రెడ్ కలర్ వచ్చింది చూడండి. సో, చూడండి కింద రెడ్ కలర్ అనేది వచ్చింది. ఓకే. పైన బ్లూ ఉంది అండ్ కింద రెడ్ ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది. ఎందుకంటే ఒపాసిటీ మనం ఇంక్రీజ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఒపాసిటీ అనేది తగ్గిస్తున్నా. సో, ఈ ఫేస్ పైన మనకి ఇలా కావాలనుకుంటే కొంచెం బాగానే ఉంది. సో, నేను లైట్‌గా ఇట్లా పెట్టేసి వదిలేస్తున్నా. సో, ఈ బ్లూని కొంచెం వెనకకన్నా ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. అడిషనల్‌గా ఏదైనా టచ్ అవుతే అనుకోకుండా టచ్ అవుతే ఇట్లా డిలీట్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఒపాసిటీ అనేది కొంచెం తగ్గిస్తున్నా. ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగుంది. ఓకే. సో, ఇది ఫైనల్ అనమాట. ఈ ప్రాపర్టీస్‌లో మనం ఇక్కడ మీరు ఒక్కొక్కటి కదిలిస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మూవ్ టూల్ పైకి వెళ్తున్నాం. చూడండి. సో, ఒకసారి చూద్దాం. సో, ఇది నార్మల్‌గా ఉన్న ఫోటోని మనం గ్రేడియంట్ యూజ్ చేసేసి ఇట్లా కొంచెం బ్రైట్ చేసాం అనమాట. కొంచెం అట్రాక్టివ్‌గా చేస్తాం. సో, ఈ గ్రేడియంట్‌ని మనము మాస్క్‌కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను. ఈ ఫోటోకి మాస్క్ అనేది యాడ్ చేస్తున్నాను. మాస్క్ బటన్ కదా! ఈ మాస్క్ పైన క్లిక్ చేయండి. మాస్క్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మాస్క్ బటన్ వైట్‌గా ఉంది కాబట్టి మనం ఆపోజిట్ బ్లాక్ తీసుకోవాలి ఫోర్‌గ్రౌండ్‌లో. బ్లాక్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ గ్రేడియంట్ అనేది తీసుకుంటున్నాను. ఈ గ్రేడియంట్‌లో ఈ మిడిల్ ఆప్షన్ అనమాట. ఈ మిడిల్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్ కాబట్టి మిడిల్ ఆప్షన్ తీసుకుంటున్నాం. ఇటు సైడ్ నుంచి నేను రబ్ చేశాను అనుకోండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఫోటో ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. చూడండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటో అనేది రివీల్ అవుతుంది. మాస్క్ క్లియర్ అవుతుంది కదా! సో, ఇలా క్లియర్ అయినప్పుడు మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటో రివీల్ అవుతుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసి వదిలేస్తున్నా. చూడండి ఈ విధంగా సెట్ చేసి వదిలేస్తాను. ఓకే. సో, కిందున్న ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటో అనేది రివీల్ అయింది. పైన ఉన్న ఫోటో కూడా ఉంది. సో, రీజన్ ఏంటి అంటే మాస్క్‌కి గ్రేడియంట్ అనేది అప్లై చేస్తాం. సో, ఇప్పుడు 2 ఫోటోస్ ఎట్ ఎ టైమ్ కనిపిస్తున్నాయి అన్నమాట మనకు. సో, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రేడియంట్ టూల్. థ్యాంక్ యూ.